ఫస్ట్ అసలు 'గోదారి గట్టు మీద రామచిలక' సాంగ్ ఉంది గదా! అంటే ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే ఒక టీమ్ వర్క్ అంతే యెస్. గదా! యెస్ అండి. కాస్ట్యూమర్ దగ్గర నుంచి సెట్టింగ్స్ కావచ్చు, యెస్. సింగర్సు, అసలు లిరిసిస్ట్ ఇంతమంది కలిసి వర్క్ చేస్తే ఈ హ్మ్. ఔట్‌పుట్ అనేది వస్తుంది. అవునండి. ఈ సాంగ్ చేస్తున్నప్పుడు ఎన్ని రోజులు పట్టింది? అసలు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? యాక్చువల్‌గా ఈ సాంగ్‌ని టోటల్ 5 డేస్ ప్లాన్ చేశారు అనిల్ గారు. 5 డేస్ పొల్లాచిలో షూట్. హౌస్ సెట్‌లోనే చేయాలి. ఎక్కడైతే సీన్స్ జరిగాయో అక్కడే చేయాలి. సో, 5 డేస్ ప్లాన్ చేశాము. వెళ్ళి నేను కంపోజ్ చేసిందంతా చూయించాను. చూయిస్తే మళ్ళీ అక్కడ చిన్న చిన్న చేంజెస్ చేసి ఒక 1 అవర్‌లో నైట్ షూట్. మార్నింగ్ అంతా రిహార్సల్ చేసుకొని సెట్‌కెళ్ళాము. 5 డేస్ అనుకున్న షూట్ 3 డేస్‌లో క్లోజ్ చేశాము. అసలు మాస్టర్ అంత న్యాచురల్‌గా అసలు ఒక వైఫ్ అండ్ హస్బాండ్ మధ్య ఉండే అందమైన కెమిస్ట్రీని ఎలా విజువలైజ్ చేయగలిగారు? అసలు ఒక డాన్స్ స్టెప్స్‌గా వాటిని ఎలా మార్చగలిగారు? మీ మైండ్‌లో అప్పుడొచ్చిన ఆలోచనలేంటి? ఆలోచన అంటే కథ అండి. మెయిన్ కథ మనల్ని డ్రైవ్ చేస్తది. ప్లస్ అనిల్ గారి థాట్స్, అనిల్ గారి ఇన్‌పుట్స్ అంటే కాన్సెప్ట్ ఆ కథ చెప్పేటప్పుడే ఆయన ఎంత డీటెయిలింగ్‌గా ప్లస్ ఆ కథ నుంచి మనకు ఈజీగా మనం ఆ క్యారెక్టర్స్‌ని పట్టుకొని ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాళ్ళిద్దరి బిహేవియర్ ఎలా ఉండాలి, ప్లస్ మనము స్టోరీ ఎక్స్‌టెన్షన్ ఈ కథలో ఏం చెప్పొచ్చు అనే దాని మీద నుంచి వస్తాయి అలా.